ప్లీజ్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి. మా మై తెలుగు డాన్సర్ మా పిల్లలకి ప్రతిరోజు టిఫిన్ బాక్స్ తో పాటు సిప్స్ కూడా పెట్టాలండి. నూనె అయితే ఇలా కాగబెట్టుకోవాలండి, బాగా వేడే వరకు. ఫస్ట్ ఒక సిప్స్ వేసి చూడాలి, ఇది ఇలా కాగినట్టు అనిపించినప్పుడు అప్పుడు మనం ఇది మంచిగా అయితే మనము అది సిప్స్ వేసుకోవాలండి. చూడండి, నేనైతే ఇప్పుడు నూనె అయితే బాగా కాగలేదని అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నూనె కాగితే ఈ రకంగా సిప్స్ వచ్చేస్తుందండి. మనం ఒకసారి సిప్స్ అన్ని బౌల్ ఇలా వచ్చేస్తుందండి. చూడండి చూడండి, ఇప్పుడైతే నేను ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చూడండి, ఇట్లా ఇట్లా చూడండి ఎంత చక్కగా ఉబ్బుతూ ఉంటుందో. చూడండి, మా పిల్లలకి చాలా చాలా టేస్ట్ చాలా ఇష్టం అండి. మా ఇద్దరు పిల్లలకి ఇలా చేసేసుకోవాలండి. మనము సాంబార్ పప్పు చేసుకున్నప్పుడు, తర్వాత ఇంకా మనకి ఎప్పుడైనా అన్నం తిననప్పుడు, మనకి తినబుద్ధి కానప్పుడు ఇట్లాంటివి చేసుకొని వాటి మీద చేసుకొని తినాలండి. ఆల్రెడీ నేను చాలా కాల్చానండి, అందుకోసమే కొన్నే పెట్టాను. ఇక చూడండి, మా పిల్లలకి అయితే ఆల్రెడీ చూడండి ఎంత బాగున్నాయో. ఈ రకంగా అయితే వచ్చేస్తాయి. చూడండి ఎంత క్యూట్ గా ఎలా తినబుద్ధి అవుతుందో, నోరు అవుతుంది కదా. చూడండి చూడండి, చాలా సిప్స్. అంటే నేను మంట ఎక్కువ పెట్టేశాను, తక్కువగా సిమ్ లో పెట్టుకోండి. మీరు కూడా సిమ్ లో పెట్టుకొని నూనె బాగా గారియాలండి. ఇక చూడండి, మా పిల్లలకి ఆల్రెడీ కాల్ చేశాను. ఒకసారి ట్రై చేయండి, ఇలా సిప్స్ చాలా బాగుంటాయి. అన్ని కూరల మీద చాలా చక్కగా ఉంటుంది. కర్ర నవ్వులుకుంటే తినొచ్చండి. మీ పిల్లలకి అన్నం తిననప్పుడు వీటితో కలిపి పెడితే పిల్లలు చక్కగా తింటారు. ట్రై చేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.